నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు. ఆవిడ ఒక రచయిత్రి, అలాగే ఆధ్యాత్మికత. ఆవిడ డాక్టర్ ఇనగంటి లావణ్య గారు. ఆవిడతో కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం శర్వాణి గారు. లాస్ట్ ఎపిసోడ్ లో రామ అవతార ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈసారి లైక్ వాల్మీకి అంటే రామాయణం గురించి అనగానే వాల్మీకి గుర్తుకొస్తుంటారు. ఆయన ఒక కవి, మంచి రామాయణం రచించిన పెద్ద మహానుభావుడు. ఆయన గురించి రకరకాలుగా వింటూ ఉంటాం. ఆయన ఒక కిరాతకుడని, లేకపోతే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అసలు ఈ వృత్తాంతం ఏంటంటారు? దీని గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. నివృత్తి చేసుకుందాం ఈ రోజు. అంటే వాల్మీకి తనెవరో ఆయనే రామాయణంలో చెప్పుకున్నారు. ఉత్తర రామాయణంలో ఆఖరణ రాముల వారు అశ్వమేధ యాగం చేసేటప్పుడు సీతమ్మ వారిని తీసుకురమ్మని, ఆమెని తన శీలాన్ని పరీక్షించుకోమని మరలా చెప్పినప్పుడు అప్పుడు వాల్మీకి మహర్షి తను ఎవరో ఎవరి కొడుకును అంతా ఆయనే చెప్పుకున్నారు. సో అక్కడ ఆయన చెప్పేటప్పుడు ప్రచేతసుని కొడుకుని ప్రాచేతసుడు నా పేరు అని ఆయనే చెప్పారు. ఓకే, నిజానికి వాల్మీకి కాదు ఆయన అసలు పేరు. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. కొన్ని వేదాల్లో అయితే భార్గవుడు అని కూడా ఉంటది ఆయనకి. ఓహో, ఓకే. దానికి చాలా పేర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. ప్లానింగ్ అనేది అంటాం చూసారా. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది రామాయణం నుంచి నేర్చుకోవాలి. రాముడు ఆయన రామావతారం ఎత్తాలి, నారాయణుడు రాముడుగా అవతరించాలి ఆయన అనుకున్నప్పుడు అవతరించాల్సిన అవసరం వచ్చిందని ఆయనకి తెలిసి ఆయన అవతరించాలి. మరి ఆయన వస్తున్నది ఎందుకు? మానవులని ఉద్ధరించడానికి, మానవుడిని మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి. మరి దానికి సంబంధించినటువంటి తను చేసేటువంటి పనులు కానీ ఒక గ్రంథం లాగా ఉండాలి. అదే కాక నారాయణుడు అంటే సాక్షాత్ వేద స్వరూపుడు. సో అప్పటికే జనాలు వేదాలు చదివి అర్థం చేసుకోవడంలో కొంత బలహీనత ఉంది. అందరికీ అర్థం అవ్వట్లేదు వేదాలు, ఉపనిషత్తులు. మరి ఇంకా ముందు ముందు కలియుగాలు ఇవన్నీ యుగాలు వచ్చేటప్పటికి మానవుల పరిస్థితి ఏంటి ఆయనకు అర్థమయ్యి, ఇలా కాదు, ఈ వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాన్నంతా ఒక నా కథలో ప్రక్షిప్తం చేయాలి. అది చేయాలి అంటే ఒక మంచి విద్వాంసుడు కావాలి. ఎవరు అని ఆయన ఎతుక్కున్నారు. ఆయన కూడా ఈయన ఎలా అయితే అవతరించదలుచుకున్నారో సో ఒక కవి కూడా పుట్టాలి ఆయన కోసం అని ఈయన చూస్తున్నారు అనమాట. మరి మా సాధారణ మనిషి అయితే కుదరదు. వేదాలు, ఉపనిషత్తులు ఈ సారం మొత్తం ఆ గ్రంథంలో ఉండాలి. అది మళ్ళీ మనుషులకు ఉపయోగపడాలి, వాళ్ళకి మార్గదర్శకం అవ్వాలి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి, ఒక మంచి పాలకుడిగా ఉండాలి. చాలా అన్ని మానవులకు అవసరమైనటువంటి అన్ని విషయాలు ఆ పుస్తకంలో ఉండాలి. ఇంత సారాన్ని రాయగలిగినటువంటి విద్వత్తు ఉన్నటువంటి మనిషి కావాలి. అతను ఎవరా, ఎక్కడ ఉన్నారని ముందు ఆయన కూడా వెతుక్కున్నారు. అంటే ఆయన చేసేటువంటి పనుల్లో ఉన్నటువంటి ప్లానింగ్. సో అది మనకి కూడా వర్తిస్తుంది కదా. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంత దూరదృష్టితో, ఎంత ఆలోచనతో, ఎంత ప్రణాళికలు రచించుకుని చేయాలని. మరి భగవంతుడే అంత ప్రణాళిక రచించుకుని చేస్తున్నప్పుడు మరి సాధారణ మనుషులు మనకి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో మనకి రామాయణం నేర్పిస్తున్నటువంటి విషయాల్లో ఇంకొకటి ఇది కూడా అన్నమాట. సో ఆయన ప్రణాళిక ప్రకారం అంటే ఈ వాల్మీకి ఈ మహర్షిగా పుట్టడానికైనా ముందు జన్మలో అన్నమాట ఆయన వేరే ఒక మహర్షికి కుమారుడిగా జన్మించాడు. ఆయన వీళ్ళ తండ్రి గారి దగ్గరికి ఎప్పుడు సనత్ కుమారుల వారు వస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరు ఎక్కువ వేదాంత గోష్ఠులు అక్కడ అప్పట్లో ఏదన్నా ఒకళ్ళ ఇంటికి వచ్చారంటే అతిథి మర్యాదలు అయిపోయినాక అందులో సనత్ కుమారులు అంటే ఆయన జ్ఞానానికి ప్రతిరూపం. సో వేదాంత గోష్ఠులు వేదాంత చర్చలే చేసుకుంటూ ఉండేవాడు. అలా ఆ చర్చలు జరుగుతూ ఉంటే ఈ పిల్లవాడు నెమలి వాళ్ళ ఇంట్లో అప్పట్లో మహర్షుల ఆశ్రమాల్లో కుందేళ్లు, నెమళ్ళు అవి కూడా వాళ్ళు పెంచుకుంటూ ఉండేవాళ్ళు కదా, లేదు వాటితో ఆడుకుంటున్నాడు. చిన్న పిల్లవాడు కదా, సరదా అయిపోయి ఆయనకేమో గొడవ చేస్తున్నాడు. వీళ్ళేమో ఒక పక్క వేదాంత చర్చ జరుగుతుంది. ఈ పిల్లవాడి నవ్వులు, కేకలు అవన్నీ వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నాయి. అక్కడికి వాళ్ళ నాన్నగారు, నాన్న మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, నువ్వు చిన్నగా ఆడుకో అని చెప్పారు. సరే అంటే తన పని తను చేయటం మొదలు లైక్ అక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. ఇంకొకసారి సనత్ కుమారుల వారు చెప్పారు. అయినా కూడా పిల్లవాడు పట్టించుకోకుండా గొడవ చేస్తూనే ఉన్నాడు. తన పాటికి తను సరదాగా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంక సనత్ కుమారుడు వాడు, నీవు కిరాతకుడిగా పనులు చేస్తూ
తర్వాత మహర్షి అవుతావు అని ఒక శాపం ఇచ్చారు. అది శాపమా వరమా? వరమే అనుకోవాలి ఒక విధంగా. వరంతో అంటే శాపంతో కూడిన వరంతో కూడిన శాపం. అలా నాన్నగారికి ముందు ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఏదన్నా ఒక మాట మాట్లాడినప్పుడు ముందు మాట వింటారు కదా, అది చెవులు పడంగానే ఇంక తర్వాత మనం అంత దాకా వెళ్ళదు కదా. కిరాతుడు, అమ్మ నా కొడుకు ఇప్పుడు ఇంత అంటే నాకు పుట్టి ఇంత విద్వత్ అన్ని నేర్చుకుంటున్నవాడు కిరాతుడు అవ్వడం, అందులో వచ్చే జన్మలు ఇప్పుడు కూడా కాదు. ఆ తండ్రికి భయం చూడండి. అంటే పుత్రవాత్సల్యం అనేది ఎలా ఉంటదో, ఒక పిల్లల మీద మనకి తల్లిదండ్రులకు ఉండేటువంటి వాత్సల్యం వచ్చే జన్మలో ఈయన ఆయనకి తండ్రి అవుతాడో లేదో కూడా తెలియదు. అంటే ఈ జన్మలో ఇప్పుడున్న నా కుమారుడు వచ్చే జన్మలో కిరాతుడు అవుతాడని నేను ఇప్పుడే ఒక రకంగా కొంత బెంగ పెట్టేసింది ఒక్క నిమిషం సేపు. మళ్ళా ఒక్క నిమిషం మహర్షి కదా, వెంటనే తను తమాయించుకుని, లేదు నేను ముందు ఒక్క మాటే విన్నాను, తర్వాత అన్నది వినలేదేంటి, మహాకవి అవుతా ఒక మహాగ్రంథానికి స్వీకారం చూడతారు. అంటే నాకు మరలా పుట్టేటువంటి నా కుమారుడు జగత్తుకే పేరు తీసుకొస్తాడనమాట. చాలా మంచి, అంటే చూడడానికి శాపం లాగా ఉన్నా ఇది శాపం కాదు వరమే అని ఆయనకు కూడా అర్థమయ్యి సంతోషించాడు. సో ఇంకా ఆ జన్మ అయిపోయింది. ఈ తర్వాత మరలా వాల్మీకి మహర్షి ప్రచేతసునికి కుమారుడిగా పుట్టాడు. మళ్ళీ ఆయనకి కాదు, వేరే తండ్రి పేరు ప్రచేతసు, ఆయనకి కుమారుడిగా పుట్టాడు. అందరూ ఒక రాజ్యంలో ఉన్నారు, చక్కగా అంతా బానే జరుగుతూ ఉంది. ఆ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చేటప్పటికి ఆ రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో ఉండడానికని వచ్చేసారు. ఈ అడవుల్లో ఉండడానికి వచ్చినాక అక్కడ కూడా ఆయన ఏదో చిన్న విద్యాబుద్ధులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా విద్య నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి నేర్పితే వాళ్ళతో పాటు కొడుకును కూడా రానా నేర్చుకో, ఈ వేదాభ్యాసం చెయ్యి, ఇవి నేర్చుకో అవన్నీ. అంటే తండ్రి గురువు అయినప్పుడు ఎప్పుడైనా తండ్రి దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడే ఏం కంగారు. తనకి ఆ అడవుల్లో కొంతమంది స్నేహితులు అయ్యారు. ఆ స్నేహితులైతే వాళ్ళతో తిరగడానికి, వాళ్ళతో ఆడుకోవడానికి అలవాటయ్యి, నేను తర్వాత నేర్చుకుంటానులే నాన్నగారు, నాన్నగారు ఎంత పిలిచినా ఎంత ఇచ్చేసినా పట్టించుకోకుండా నాన్నగారికి చెప్పా పెట్టకుండా నాన్నగారు లేసేలోపు పొద్దున్నే వెళ్ళిపోవడం, అలాంటి పనులన్నీ చేసి ఆ స్నేహం ఏంటంటే చెడు సావాసంలో చేస్తున్నాడు. నాన్నగారేమో అధ్యాపక వృత్తిలో ఉండి కొంత ఆటి పనుల్లో ఆ స్నేహాలు పట్టేసి చిన్న వయసులో అంటే ఏదైనా ఒక స్నేహం, అందుకే మనకి చెప్తూ ఉంటారు పిల్లలు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో ఏంటో జాగ్రత్తగా చూసుకోండి, గమనించాలి. అయినా పాపం తండ్రి గమనించుకోలేదు, పిల్లవాడు కదా. అంటే అక్కడ వనాల్లో ఎవరుంటారు, అంత చెడు సావాసాలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని ఆ తండ్రి కూడా కొంచెం చూసి చూడనట్టు ఊరుకున్నారు. ఈయన ఆ కిరాతులతో ఈయనకి స్నేహం అయ్యి ఆయనకి సరదాగా అనిపించింది అనమాట. ఒక దారి వస్తున్నటువంటి మహర్షులు కానీ ఎవరన్నా మనుషుల్ని పట్టుకుని చెట్టు కట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకోవటం. అంటే ఈ కిరాతకులు అంటే వీళ్ళు లైక్ అల్లరి వాళ్ళనా, లేకపోతే అంటే కొంచెం దొంగతనాలు ఆ పనులన్నీ చేస్తున్నారు. ఈయనకు కూడా అదొక, వాళ్ళ నాన్నగారు ఏం చూసారంటే అయ్యో దారి తప్పుతున్నాడు, వివాహం చేస్తే అన్న మారతాడని వివాహం చేశారు. అయినా తనకు అలవాటు అయిపోయిన వృత్తిని మానట్లేదు. ఒకసారి సప్త ఋషులందరూ అదే దారిలో వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆగండి, మీ దగ్గర ఉన్నాయి ఏంటంటే, మా దగ్గర ఏముంటాయి మేము మహర్షిలో, ఇగో ఈ కమండలాలు ఈ చెంబులు ఇవి తప్పిస్తే మా దగ్గర ఏముంటాయి అని వాళ్ళు అన్నారు. లేదు మీ దగ్గర ఉంటాయి ఇవ్వండి అనేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చి, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పనులన్నీ, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, మంచి మానవుడు మనిషిగా పుట్టావు, నీ జన్మని ఉద్ధరించుకోవాలి కదా, ఆ పని మానేసి ఈ దొంగతనాలు ఏంటి, చూస్తుంటేనేమో మంచి వంశంలో పుట్టినట్టు ఉన్నావు, మీ నాన్నగారు మంచి విద్వాంసులు లాగానే అనిపిస్తుంది మాకు, నువ్వేంటి ఇలా దారి తప్పావు అని. అంటే నా కుటుంబ పోషణ కోసం, నువ్వు చేసేదంతా పాపపు పని కదా, మరి నీ పాపాన్ని మీ ఇంట్లో వాళ్ళు పంచుకుంటారా, ఇల్లు అడిగిరా అని. ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని అడిగితే, మా తండ్రిగా ఒక భర్తగా నీ బాధ్యత మమ్మల్ని పోషించడం, అది నీ బాధ్యత కదా, నీ బాధ్యతని నువ్వు తప్పు మార్గంలో చేస్తా దానికి మమ్మల్ని బాధ్యత వహించమని, నీ తప్పుల్లో సగం మమ్మల్ని కూడా తీసుకోమంటే మేమెందుకు తీసుకుంటాం, అది మేము తీసుకోము అన్నారు. నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించకపోవడం నీ తప్పు, అది మాది కాదు కదా, నీ తప్పుకు మేమెలా బాధ్యత వహించాలి అని వాళ్ళు మాట్లాడేటప్పటికి ఆ మాటల్లో ఆయనకి కొంత జ్ఞానోదయం అయ్యి, అంటే ఆ పాపాన్ని ఎవరూ తీసుకోలే, నేను కష్టపడి సంపాదించిన అనుభవిస్తున్నారు కానీ నా పాపాన్ని తీసుకోవట్లేదు అని బాధ కలిగి వెళ్ళి మహర్షులకి చెప్తారు. ఇంకా ఆ సమయంలో వాళ్ళందరూ ఆయన దుఃఖిస్తుంటే లేవతీసి, అయ్యా ఇక్కడ అందరూ ఒక మాట అంటారు, ఆయనకి రామ అన్న శబ్దం కూడా రాలేదు, మరా అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక పక్క విద్వాంసుని కొడుకు, ఎంతో కొంత చదువుకున్నాడు, అసలు అక్షర జ్ఞానం లేని మనిషి అయితే కాదు కదా. ఆయన చక్కగా వాళ్ళు రామ మంత్రోపదేశం కూడా చేయలేదు, పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించెళ్ళారు. ఓకే, కాంత పురాణంలో ఉన్నది. ఆయనకి
పంచాక్షరి మంత్రం ఉపదేశించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నామాన్ని జపిస్తూ తపస్సు చేసుకుంటా కూర్చోని, ఇంకా ఆయన అదే జపిస్తూ అలా కూర్చుని ఉండేటప్పటికి ఆయన మీద అన్ని పుట్టలు వచ్చేసి, మళ్ళీ మహర్షులు అదే దారిన వాళ్ళు ఏదో పని మీద వెళ్ళి అది చూసుకుని వచ్చేటప్పుడు అదే దారిన వెళ్తుంటే ఆ పుట్టలో నుంచి పొగలు వచ్చేయటం అవన్నీ వస్తుంటే వాళ్ళ కమండలంలో ఉన్నటువంటి నీరుని ఆ పుట్ట మీద పోస్తా వాల్మీకి లే అని అన్నారు. ఓకే. ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచాడు. అలా ఈ మహర్షులు పెట్టినటువంటి పేరు ఆయనకి వాల్మీకి. అసలు వాల్మీకి అంటే అర్థం ఏంటి మ్యామ్? పుట్ట. ఓకే ఓకే. ఆ పుట్టలో నుంచి బయటికి వచ్చాడు. అంటే అప్పుడు దాకా అజ్ఞానంలో ఉండి ఆ జ్ఞానం అనేటువంటి తేజస్సుతో బయటికి వచ్చాడు పుట్టలో నుంచి అన్నాడు. అప్పటి నుంచి ఆయనకి వాల్మీకి అనేటువంటి పేరు స్థిరంగా ఉండిపోయింది. ఆ తర్వాత మరలా వాళ్ళే కాశీకి వెళ్ళి నువ్వు మరలా ఈ పంచాక్షరి మంత్రాన్ని కాశీ తీరంలో జపం చేయమని చెప్తే ఆయన అక్కడికి వెళ్ళి కాశీలో పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యి రామనామాన్ని బోధించి అసలు వృత్తాంతం ఇది. ఓకే. ఆయనకి అంతా బోధించి వెళ్ళి ఇంకా నీకు నచ్చిన చోట కుటీరం ఏర్పరచుకుని నీ జ్ఞానాన్ని నలుగురికి పంచయ్యా అని చెప్తే ఆయన అప్పుడు తమసా నది తీరానికి వచ్చి అక్కడ ఉండి ఇంకా రామనామాన్ని జపిస్తూ ఉండడం అలా చేశాడు. ఆ తర్వాత ఆయనకి నేను ఇంత విజ్ఞానం ఇదంతా ఉంది, వేదం నేర్చుకున్నాను, ఇంకా ఆ తర్వాత ఆయన అన్ని నేర్చుకున్నారు అనమాట బాగా. సో నా జ్ఞానాన్ని నేను నలుగురికి పంచాలి ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నారద మహర్షి రావడం, అలా ఆయన ఇంకా రామాయణ గ్రంథం రచన చేయటం జరిగింది. ఓకే. వాల్మీకి వృత్తాంతం. ఆయన ఎవరో చక్కగా రామాయణంలోనే చెప్పుకున్నారు. నా పేరు ప్రాచేతసుడు, నేను ప్రచేతసుని కుమారుడిని, నేను బ్రాహ్మణుడిని అని. సో మనం ఆయనని కిరాతుడు అని అనవలసిన అవసరం లేదు. చాలా చక్కగా చెప్పాను మ్యామ్. ధన్యవాదాలు.